విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఇది యూనియన్ బడ్జెట్ 4th మాడ్యూల్. ఫస్ట్ మాడ్యూల్లో రెసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్తో పాటుగా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉపయోగించి చాలా ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 ఈ రెండింటి గురించి రెండవ మాడ్యూల్లో నేర్చుకున్నాం. ప్రయారిటీ 3, ప్రయారిటీ 4 ఈ రెండింటి గురించి మూడవ మాడ్యూల్లో నేర్చుకున్నాం. ఇక ఈ 4వ మాడ్యూల్లో యూనియన్ బడ్జెట్లో ప్రతిపాదించబడినటువంటి 9 ప్రయారిటీస్లో మిగిలిపోయిన ప్రయారిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ప్రయారిటీస్ 5 to 9: అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్నోవేషన్, అలాగే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. వీటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రేపటి చివరి మాడ్యూల్ 5వ మాడ్యూల్లో ట్యాక్సేషన్ ప్రపోజల్స్, కస్టమ్స్ డ్యూటీస్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్, అలాగే మిగతా ట్యాక్సేషన్ ప్రపోజల్స్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో యూనియన్ బడ్జెట్కి సంబంధించినటువంటి అన్ని మాడ్యూల్స్, అంటే టోటల్ 5 మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. 5 మాడ్యూల్స్ బుధవారంతో కంప్లీట్ అవుతాయి. గురువారం నుంచి ఎకానమిక్ సర్వే కూడా టోటల్గా 5 మాడ్యూల్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎకానమిక్ సర్వే కూడా కంప్లీట్ అయిన తర్వాత మన రెగ్యులర్ మాడ్యూల్స్ కంటిన్యూ అవుతాయన్నమాట. సరే, ఇందులో 5 ప్రయారిటీస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అర్బన్ డెవలప్మెంట్. మన 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 31-32% అర్బన్ ఏరియాస్లో నివసిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం 2050 కల్లా 50% మన దేశ జనాభా అర్బన్ ఏరియాస్లో ఉంటారు. అయితే అర్బన్ ఏరియాస్కి సంబంధించి ఒక ప్రణాళిక లాంటిది లేకపోవడంతో డిజార్డర్లీ డెవలప్మెంట్ అవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇందులో మెన్షన్ చేయటం జరిగిందనమాట. చూడండి, మొదటిది సిటీస్ని గ్రోత్ హబ్స్గా డెవలప్ చేయటం. రాష్ట్రాలతో కోఆర్డినేషన్తో, స్టేట్స్ కోఆర్డినేషన్ తోటి సిటీస్ని గ్రోత్ హబ్స్గా డెవలప్ చేయటం అదొకటి. రెండోది ఏంటంటే అర్బన్ ఏరియాస్కి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు, వీటిని పెరి అర్బన్ ఏరియాస్ అంటాం. ఇవి ఒక్కొక్కసారి హఫాజర్డ్గా గ్రో అవుతాయి, ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేస్తారు. అలా కాకుండా ఆర్డర్లీ డెవలప్మెంట్ ఆఫ్ పెరి అర్బన్ ఏరియాస్ అదొకటి. రెండోది ఏంటంటే బ్రౌన్ ఫీల్డ్ రీడెవలప్మెంట్. ఇప్పుడున్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ ఇంప్రూవ్ చేయటం, అక్కడ లివింగ్ కండిషన్స్ మెరుగుపరచటం, ప్రాపర్ సీవేజ్ డిస్పోజల్ కావచ్చు, అలాగే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కావచ్చు, వీటన్నిటినీ ప్రాపర్గా డెవలప్ చేసి బ్రౌన్ ఫీల్డ్ రీడెవలప్మెంట్. తర్వాత ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్. ఇక్కడ 14 మహానగరాలని సెలెక్ట్ చేసి 30 లక్షల కంటే జనాభా అధికంగా ఉన్నటువంటి నగరాలు, మన హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు అనమాట. వాటిని సెలెక్ట్ చేసి ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫాస్ట్గా ఎలా చేరుకోగలం. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం అర్బన్ ఏరియాస్లో 4-5 కిలోమీటర్లు ట్రాఫిక్ టైంలో మనం వెళ్ళాలంటే గంట సేపు పడుతోంది. ఎలా మనం ఆ ట్రాఫిక్ బాటిల్ నెక్స్ నుంచి బయటపడచ్చు అనేటువంటి దాని మీద ఫోకస్ పెడతారు. అంతేకాకుండా అర్బన్ ఏరియాస్లో 1 కోటి ఇళ్ళు రాగల 5 సంవత్సరాల కాలంలో కట్టాలి అన్నటువంటిది ప్రణాళిక. దీనికి దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవసరం. అందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 2.2 lakh crores. మీ అందరికీ తెలుసు, ఈ అర్బన్ ఏరియాస్లో కట్టేటువంటి హౌసెస్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అసిస్టెన్స్ ఒక్కొక్క ఇంటికి దాదాపు 2,20,000 రూపాయలు ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెంట్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్. ఇక్కడ ఇంతకుముందు లెక్చర్లో మనం నేర్చుకున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇక్కడ సరైనటువంటి ట్రాన్సిట్ అకామిడేషన్ అంటే రెంటల్ అకామిడేషన్ ఇవ్వడానికి. అర్బన్ ఏరియాస్లో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏమిటి? అర్బన్ ఏరియాస్లో అకామిడేషనే చాలా పెద్ద సమస్య. ఏవైనా కంపెనీలు వచ్చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కొన్నిసార్లు అక్కడ ప్రాపర్ అకామిడేషన్ రీజనబుల్ రేట్స్లో లేకపోవటం, రీజనబుల్ మంత్లీ రెంటల్స్లో లేకపోవటం అనేటువంటిది చాలా పెద్ద సమస్య. దీని నుంచి బయటపడటానికి
ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యంతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చైనా సరే రెంటల్ హౌసింగ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేశారని నిన్నటి లెక్చర్లో మనం నేర్చుకున్నాం. తర్వాత వాటర్ సప్లై అండ్ శానిటేషన్. ఇక్కడ ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ అయింది కదా దేశమంతా. అర్బన్ రూరల్ ఏరియాస్ అన్నీ కూడా ప్రస్తుతం ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ ODF అన్నాం మనం. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సీవేజ్ ట్రీట్మెంట్ అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్, వీటన్నిటినీ కూడా ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యంతో, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో, మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్స్ భాగస్వామ్యంతో ఈ వాటర్ సప్లై కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వేస్ట్ వాటర్ డిస్పోజల్ కావచ్చు, తర్వాత ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కూడా బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. తర్వాత స్ట్రీట్ మార్కెట్స్. PM స్వానిధి స్కీమ్ గురించి మీ అందరికీ తెలుసు. అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఈ PM స్వానిధి స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి 100 వీక్లీ హ్యాట్స్ సెలెక్ట్ సిటీస్లో, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ హబ్స్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి. తర్వాత అర్బన్ ఏరియాస్ తొందరగా డెవలప్ అవ్వాలంటే ఒకటి ప్రతిబంధకంగా ఉంది. అదేంటంటే స్టాంప్ డ్యూటీ. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఆదాయ వనరుల్లో స్టాంప్ డ్యూటీ ఒకటి. ఈ స్టాంప్ డ్యూటీ అనేటువంటిది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. స్టాంప్ డ్యూటీ ఎక్కువ ఉండటం వల్ల అర్బన్ ఏరియాస్ గ్రోత్ అనేటువంటిది అంతగా లేదు, దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది అన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి స్టాంప్ డ్యూటీని తగ్గించే ప్రయత్నం చేస్తాము అనేటువంటి డెసిషన్ కూడా ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళలు ప్రాపర్టీ కొంటే స్టాంప్ డ్యూటీని ఇంకా తగ్గించాలి అనే దాని మీద కూడా రాష్ట్రాలతో మాట్లాడతాము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే స్టాంప్ డ్యూటీ అనేటువంటిది రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విషయం అన్నమాట. సో అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి నేను చెప్పినటువంటి 5-6 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సిటీస్ యాజ్ గ్రోత్ హబ్స్ అంటే ఇక్కడ పెరీ అర్బన్ ఏరియాస్ని ప్రాపర్గా డెవలప్ చేయటం, అలాగే బ్రౌన్ ఫీల్డ్ రీడెవలప్మెంట్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలని డెవలప్ చేయటం, వీటితో పాటుగా ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, తర్వాత PM ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాస్లో 1 కోటి ఇళ్ళు కట్టడం రాగల 5 సంవత్సరాల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తోటి, వీటితో పాటుగా PM స్వానిధి స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ స్ట్రీట్ ఫుడ్ హబ్స్ లాంటివి పెట్టడం, వీక్లీ బజార్స్ పెట్టడం, అలాగే మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంక్, ADB లాంటి వాటి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ గురించి కానీ, లేకపోతే ఈ వాటర్ సప్లై సీవేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ప్రణాళికలు సిద్ధం చేయడం, అలాగే స్టాంప్ డ్యూటీని తగ్గించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ అర్బన్ డెవలప్మెంట్ రిఫార్మ్స్లో బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే అర్బన్ ఏరియాస్లో జరిగేటువంటి మార్పులు అంత తేలిగ్గా రావన్నమాట. ఎందుకంటే అక్కడ చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు, స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పేదలు ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే వాటర్ బాడీస్ని అన్నిటినీ ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు, ప్రాపర్ డ్రైనేజ్ లేకుండా చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే వాటర్ ఛానల్స్ కుచించుకుపోయి ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే బ్రౌన్ ఫీల్డ్ రీడెవలప్మెంట్ చాలా కష్టమైందనమాట. దానికంటే పెరీ అర్బన్ ఏరియాస్ని ఆర్డర్లీగా డెవలప్ చేయడమే తేలికవుతుందన్నమాట. సరే, ఎనర్జీ సెక్యూరిటీ, ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్. మీ అందరికీ తెలుసు కోల్ బేస్డ్ థర్మల్ పవర్, అలాగే ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి డీజిల్, పెట్రోల్ లాంటి వాటి మీద ఆధారపడటాన్ని తగ్గించి రెన్యూవబుల్ సోర్సెస్ని తీసుకురావాలి. రాబోయే కాలంలో గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఇక ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, అలాగే సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, వీటన్నిటికీ గ్రాడ్యువల్గా మనం షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే అది ఆర్డర్లీ ట్రాన్సిషన్ జరగాలి. ఆర్డర్లీ ట్రాన్సిషన్ అనొచ్చు, జస్ట్ ట్రాన్సిషన్ అనొచ్చు. అంటే మనం ఒక్కసారి కోల్ బేస్డ్ థర్మల్ పవర్ నుంచి, డీజిల్ నుంచి, పెట్రోల్ నుంచి వీటికి షిఫ్ట్ అయ్యామనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లైవ్లీహుడ్స్ ఏమిటి, ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలు ఏమిటి, వాళ్ళకి ఉన్నటువంటి అక్కడ లైవ్స్ ఏమిటి, అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవనాధారాలు అన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉన్నాయి. సడన్గా మనం వాళ్ళ జీవనాధారాన్ని తొలగిస్తే కష్టం కదా. అందుకని రీస్కిల్లింగ్ జరగాలి. తర్వాత వాళ్ళ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేయాలి. దాన్నే మనం ఆర్డర్లీ ట్రాన్సిషన్ అంటాం.
అలాగే జస్ట్ ట్రాన్సిషన్ అని కూడా అనొచ్చు. సో రాబోయే కాలంలో ఈ ఆర్డర్లీ ట్రాన్సిషన్ మీద కూడా దృష్టి పెడతామని చెప్పడం జరిగింది. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన 300 యూనిట్ల దాకా రూఫ్ టాప్ సోలార్ ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ ప్రభుత్వ సబ్సిడీతో ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల దాకా ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈ సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దీనికి సంబంధించింది కూడా బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత పంపుడ్ స్టోరేజ్ పాలసీ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. అదేంటంటే ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, వాటి షేర్ పెరుగుతూ ఉంది. ఓవరాల్ పవర్ సప్లైలో ఈ సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, వీటి షేర్ నెమ్మదిగా పెరుగుతోంది. రాబోయే కాలంలో పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం అయితే 70% మనకు కావలసిన విద్యుత్ ఉత్పత్తి కోల్ ద్వారా జరుగుతోంది. ఇక ఒక 20-25% ఏమో రెన్యూబుల్ సోర్సెస్, హైడల్ కావచ్చు, లేకపోతే సోలార్ కావచ్చు, లేకపోతే విండ్ కావచ్చు, వీటి వాటా రాబోయే కాలంలో పెరగబోతోంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే విండ్, సోలార్ ఏవైతే ఉన్నాయో అవి 24 గంటలు విద్యుత్తుని ప్రొడ్యూస్ చేయలేవు. అవి ఇంటర్మిటెంట్ అన్నమాట. ఇప్పుడు సోలార్ పవర్ ఉందనుకోండి, సూర్యుడు ఉన్నప్పుడే ప్రొడ్యూస్ చేస్తుంది, రాత్రిపూట ప్రొడ్యూస్ చేయదు. గాలి ఉన్నప్పుడే విండ్ పవర్ వస్తుంది. ఎట్లా మరి గ్రిడ్ స్టెబిలిటీ కోసం కోల్ బేస్డ్ పవర్ కానీ, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా వచ్చేటువంటి పవర్ కానీ మనం తప్పకుండా సరే గ్రిడ్ స్టెబిలిటీ కోసం వాడాల్సి ఉంటుంది. మన సోలార్, విండ్ అది రాబోయే కాలంలో పెరుక్కుంటూ పోయేటప్పుడు 24 గంటలు అది ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి గ్రిడ్ స్టెబిలిటీ కోసం అది ప్రొడ్యూస్ చేయలేకపోయినప్పుడు, అంటే సోలార్ పవర్, విండ్ పవర్ అవి లేనప్పుడు మనం ఆల్టర్నేట్ సోర్సెస్ ద్వారా స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి. మన ఇళ్లలో కరెంట్ పోకుండా చూడాలి, పరిశ్రమలు ఆగిపోకుండా చూడాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యం కావాలంటే ప్రస్తుతం కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఫ్లెక్సిబుల్గా ఉండవు. ఎందుకంటే ఒకటేంటంటే మనం కోల్ బేస్డ్ థర్మల్ పవర్ని తగ్గించాలని చూస్తున్నాం ఒక పక్క. అదొకటైతే కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆన్ చేయటం, ఆఫ్ చేయటం కుదరదు అనమాట. సడన్గా కుదరదు, దానికి కొంత టైం కావాలి ఆన్ చేయాలంటే. అందుకే కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఫ్లెక్సిబుల్ కాదు. అంటే ఫ్లెక్సిబిలైజేషన్ అంటాం. కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి అంత ఫ్లెక్సిబిలైజేషన్ లేదనమాట. గ్రిడ్ స్టెబిలిటీ ఏమో ఉండాలి, పవర్ ఎప్పుడూ ఉండాలి 24 hours. దానికి ఇంకొక మార్గం ఏంటి? బ్యాటరీ స్టోరేజ్ ఏమో ఇంకా డెవలప్ చేయలేదు మనం. బ్యాటరీ స్టోరేజ్ లేదు. సోలార్ పవర్, విండ్ పవర్ ఒకవేళ బ్యాటరీ స్టోరేజ్ మనం డెవలప్ చేస్తుంటే, గిగా బ్యాటరీస్ అంటున్నాం కదా, సో మనం గిగావాట్ బ్యాటరీస్ని డెవలప్ చేస్తుంటే మనం అక్కడ సోలార్, విండ్ అది ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ బ్యాటరీలో స్టోర్ చేసుకొని కావలసినప్పుడు వాడుకుంటాం. అది గ్రిడ్ స్టెబిలిటీకి ఉపయోగపడుతుంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. కానీ బ్యాటరీ స్టోరేజ్ ఏమో ఇప్పటిదాకా లేదు. కోల్ ఏమో అంత ఫ్లెక్సిబుల్ కాదు. మనమేమో కోల్ యూసేజ్ని తగ్గించాలని చూస్తున్నాం. అందుకని ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసం ఆల్టర్నేట్ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. వాటిలో ఒకటేంటంటే పంప్డ్ స్టోరేజ్. ఉదాహరణకు మీకు నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటివి ఉన్నాయనుకోండి. నీళ్ళు వచ్చినప్పుడు వాటి టర్బైన్స్ తిరుగుతాయి, అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. ఆ నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. ఆ కిందకి వెళ్ళిపోయినటువంటి నీళ్ళని కాలువల్లోకి మళ్ళిస్తారు. పులిచింతలు కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ నుంచి కావచ్చు, పంటలు పండుతాయి. అది నార్మల్గా ఒక హైడల్ పవర్ ప్లాంట్కి మనం చేసేటువంటిది అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పంప్డ్ స్టోరేజ్. అంటే ఇట్లా టర్బైన్ని తిప్పి పవర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ కింద ఉన్న నీళ్ళని మళ్ళీ పైకి పంప్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో మాత్రమే పైనుంచి నీళ్ళు వస్తాయి, మిగతా సీజన్స్లో నీళ్ళు ఉండవు కదా. నీళ్లు లేనప్పుడు ఆ పైకి తీసుకెళ్లిన నీళ్లను ఉపయోగించి ఆ టర్బైన్స్ని తిప్పటానికి అనమాట. అర్థమైంది కదా? దీన్ని పంప్డ్ స్టోరేజ్ అంటారు. అంటే కిందకెళ్ళిన నీళ్ళని మళ్ళీ పైకి తీసుకొచ్చి స్టోర్ చేస్తారు. వేసవి కాలంలో, శీతాకాలంలో నీళ్లు లేనప్పుడు ఈ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ వాటర్ని వాడుకోవచ్చు. ఆ వాటర్ని వాడుకోవటం వల్ల హైడల్ పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు.
అప్పుడు అది ఫ్లెక్సిబుల్గా కూడా అంటే గ్రిడ్ స్టెబిలిటీకి ఉపయోగపడుతుంది అనమాట. మనం కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ని షట్ చేయాలన్నా అలాగే దాన్ని ఆన్ చేయాలన్నా కొంత టైం తీసుకుంటోంది. కాబట్టి మనం ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు, బ్యాటరీ స్టోరేజ్ కావచ్చు గ్రిడ్ స్టెబిలిటీ కోసం, బ్యాటరీ స్టోరేజ్ కావచ్చు, పంప్డ్ స్టోరేజ్ హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే ఈ న్యూక్లియర్ మాడ్యులర్ రియాక్టర్స్, మాడ్యులర్ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఇక్కడ భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీ మేడ్ రియాక్టర్స్ అనమాట. చిన్న చిన్న రియాక్టర్స్ ఒక్కొక్కటి 300 మెగావాట్ కంటే తక్కువ ఉంటాయి. వాటిని మాస్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయొచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. R&D ద్వారా అంటే ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇంటిగ్రేట్ చేసి R&D ద్వారా భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఫ్యాక్టరీ మేడ్ రియాక్టర్స్ ఇవి కూడా గ్రిడ్ స్టెబిలిటీకి ఉపయోగపడతాయి. తక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. లెస్ దాన్ 300 మెగావాట్ పవర్ ప్లాంట్స్. ఇవి స్టీల్ ఉత్పత్తి చేయడానికి, ఇతరితర ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేయడానికి కూడా అంటే ఇండస్ట్రీస్లో కూడా వీటిని వాడచ్చు అనమాట. సో వీటిని ఏమంటారంటే భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటారు. ఇది రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది, అంత తేలిక కాదు. తర్వాత సెట్టింగ్ అప్ భారత్ స్మాల్ రియాక్టర్స్ 300 మెగావాట్ కంటే తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి వాటిని స్మాల్ రియాక్టర్స్ అంటాం. ప్రస్తుతం కల్పకంలో ఉన్నటువంటి 2 రియాక్టర్స్ 220 మెగావాట్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం రెట్రోఫిట్టింగ్ చేసేసి ఒక మోడల్ లాగా వాటిని స్మాల్ రియాక్టర్స్ లాగా తయారు చేద్దాము అనేటువంటి ప్రయత్నం అనమాట. ఇంకోటి ఏంటంటే R&D కొత్త టెక్నాలజీస్ కోసం న్యూక్లియర్ ఎనర్జీలో. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ని మొదటిసారి ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. నార్మల్గా న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఇక్కడ ప్రస్తుతానికి ప్రభుత్వ మోనోపోలీ మీ అందరికీ తెలిసిందే. మన దేశంలో ఉన్నటువంటి ఈ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. సరే, ఈ భారత్ స్మాల్ రియాక్టర్స్ కావచ్చు, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కావచ్చు, పంప్డ్ స్టోరేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రిడ్ స్టెబిలిటీకి ఉపయోగపడతాయి. ఇక భారత్ స్మాల్ రియాక్టర్స్ అయితే స్టీల్ ప్లాంట్స్ లేకపోతే ఎక్కడైతే ఎక్కువ ఎనర్జీ అవసరమవుతుందో అక్కడ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి వాటిని వాడచ్చు అనమాట. అర్థమైంది కదా. తర్వాత అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇక్కడ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇక్కడ NTPC, BHEL ఇంకా ఇతర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. NTPC, BHEL రెండూ కలిసి ఒక 800 మెగావాట్ AUSC టెక్నాలజీతో పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారు అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఏమిటంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. మన దేశంలో యావరేజ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క ఎఫిషియన్సీ అరౌండ్ 32% ఉంది. అంటే మనం కోల్ని మండించినప్పుడు అక్కడ ఏదైతే మనకి ఎనర్జీ వస్తుందో మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి 32% మాత్రమే ఉపయోగపడుతుంది. మనం 32%ని మాత్రమే ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయగలుగుతున్నాం. మిగతాదంతా వేస్టేజ్గా వెళ్ళిపోతుంది. హీట్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వేస్టేజ్ కావచ్చు. బట్ మీరు సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్తే 41% ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్కి వెళ్తే అడ్వాన్స్డ్ అల్ట్రా 46% ఉంటుంది. అంటే ఇక్కడ ఈ స్టీమ్ ఏదైతే ఉందో దాన్ని హై ప్రెషర్కి రైజ్ చేస్తారు, హై టెంపరేచర్కి రైజ్ చేస్తారు. అప్పుడు ఈ ఎఫిషియన్సీ పెరుగుతుందన్నమాట. అర్థమైంది కదా. 46%. దీని మూలంగా ఈ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్తో పోలిస్తే 11% కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. చాలా కాలం నుంచి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. చూద్దాం ఈ సంవత్సరం అన్నా ఒక అంకురార్పణ జరుగుతుందేమో. తర్వాత హార్డ్ టు అబేట్ ఇండస్ట్రీస్ అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించటం, కష్టమైనటువంటి ఇండస్ట్రీస్ మీద ఫోకస్ పెట్టి కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి అని చెప్పడం జరిగింది. హార్డ్ టు అబేట్ అంటే అదనమాట మీనింగ్. తర్వాత ఎనర్జీ ఆడిట్. ఇక్కడ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్లో ఎనర్జీ ఆడిట్ చేస్తారు. ఎనర్జీ ఆడిట్ అంటే ఏమిటి? ఎనర్జీని ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడైనా స్కోప్ ఉందా, తగ్గించచ్చా, ఎఫిషియన్సీని పెంచచ్చా,
విద్యుత్ వాడకాన్ని తగ్గించవచ్చా, ఇలాంటివన్నీ కూడా ఎనర్జీ ఆడిట్లో బయటకు వస్తాయి. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా. ఇదంతా కూడా ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రపోజల్స్ ఉన్నాయి. ఒకటి జస్ట్ ట్రాన్సిషన్, రెండోది ముఫ్త్ ఘర్ బిజ్లీ యోజన, సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, తర్వాత ఇంకోటి ఈ పంప్డ్ స్టోరేజ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత భారత్ స్మాల్ రియాక్టర్స్, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, అంతేకాకుండా అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. వీటి గురించి మళ్ళీ ఒకసారి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్స్లో డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు గమనిస్తే 11 లక్షల కోట్లు, మన బడ్జెట్ సైజ్ 48 lakh crores అని నేర్చుకున్నాం. అందులో 11 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తోంది. ముఖ్యంగా హైవేస్, రైల్వేస్కి సంబంధించి దాదాపు 2.6 lakh crores బడ్జెటరీ సపోర్ట్ ఇస్తోంది. తర్వాత రాబోయే కాలంలో దాని ఫలాలు మనకి అందుతాయి. ఆపరేటింగ్ రేషియో గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది, ఫ్రైట్ ట్రాఫిక్ ఇంప్రూవ్ అవుతుంది, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఫ్రైట్ ట్రైన్స్ ఇంప్రూవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ మూలంగానే ఈ మధ్య కాలంలో మన గ్రోత్ రేట్ ఆన్ అన్ యావరేజ్ 8% ఉంది అనే విషయం మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి డబుల్ అయింది. 2019-20లో 1.7% ఆఫ్ జీడిపి ఉండేది కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి ఎక్స్పెండిచర్. అది ఇప్పుడు 3.4% అయింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ 1,50,000 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్పెండ్ చేస్తే ఈ డబ్బులు వాడుకోవచ్చు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయాలి అనేటువంటిది ఇంకొకటి. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఒకవేళ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ నష్టాల్లోకి వెళుతుందేమో అన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటే ఎంత నష్టం వస్తుందో అంత ప్రభుత్వం వాళ్ళకి మళ్ళా రీఇంబర్స్ చేస్తుందన్నమాట. తర్వాత ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, ఏవైతే ఇక్కడ ఎలిజిబిలిటీ పరిధిలోకి వస్తాయో అంటే ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజనలో ఇక్కడ ట్రైబల్ హ్యామ్లెట్స్ రోడ్స్ ఉంటాయి, అలాగే రూరల్ ఏరియాస్ రోడ్స్ ఉంటాయి. వాటికి పాపులేషన్ కూడా ఇవ్వటం జరిగింది నిబంధనలు 500, 250 అట్లా ఏవైతే వీటి పరిధిలోకి వచ్చాయో అక్కడ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన 4th phase స్టార్ట్ చేస్తున్నారు. అలాగే కోసి మెచ్చి ఇంట్రాస్టేట్ లింక్, ఇక్కడ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తారు. ఇది మన దేశం నేపాల్కి సంబంధించిందనమాట. టూరిజం మీరు గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టూరిజం విషయానికి వస్తే ఇక్కడ 2-3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వారణాసిలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ని ఎలాగైతే డెవలప్ చేశారో అట్లాగే గయాలో విష్ణుపాత్ టెంపుల్ కారిడార్ని, బోధ్ గయాలో మహాబోధి టెంపుల్ కారిడార్ని డెవలప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నలంద యూనివర్సిటీ దాని డెవలప్మెంట్, నలందాని ఒక టూరిస్ట్ సెంటర్గా డెవలప్ చేయడం. అంతేకాకుండా ముఖ్యమైనది ఏంటంటే బీహార్లో ఉన్నటువంటి రాజ్గిర్, ఇది చాలా ముఖ్యమైనది బౌద్ధులకి, జైన్స్కి, అలాగే హిందూస్కి. ఇక్కడ చూడండి 20th తీర్థంకర మునిశ్రువత టెంపుల్, ఇక్కడ జైన్ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది, ఇది చాలా పురాతనమైనది. అంతేకాకుండా బ్రహ్మకుండ్, ఇక్కడ సప్తరిషి అది కూడా ఉంది, ఇది హిందువులకు చాలా పవిత్రమైంది. వీటి కారణంగా ఇక్కడ రాజ్గిర్ని కాంప్రహెన్సివ్గా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్, దీన్ని ఆపరేషనలైజ్ చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వం ఒక మెకానిజంని సెటప్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. అంటే 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ తోటి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు రీసెర్చ్ని, ఇన్నోవేషన్ని డ్రైవ్ చేసే విధంగా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్పేస్ ఎకానమీ చూస్తే రాగల 10 సంవత్సరాల కాలంలో 5 రెట్లు అవుతుంది.
ఇక్కడ వెంచర్ క్యాపిటల్ ఫండ్ని కూడా 1000 crores ఏర్పాటు చేస్తాం. వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటే స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. ఈ మధ్యకాలంలో స్పేస్ స్టార్టప్స్ బూమింగ్గా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక ఎకనామిక్ పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తాము రాగల కొద్ది నెలల్లో అని చెప్పారు. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రొడక్టివిటీని ఎలా పెంచాలి అనేటువంటిది ఒకటి. రెండోది మార్కెట్స్ని ఎఫిషియెంట్గా ఎలా చేయాలి, సెక్టర్స్ని ఎఫిషియెంట్గా ఎలా చేయాలి. మార్కెట్స్ అంటే ఉదాహరణకి అగ్రికల్చర్ మార్కెట్ ఉందనుకోండి, మిడిల్ మ్యాన్ని ఎలిమినేట్ చేసి సహజమైనటువంటి ధర వచ్చే విధంగా రైతుకు చేయటం మార్కెట్స్. అలాగే సెక్టర్స్, ఒక్కొక్క సెక్టర్ని, స్టీల్ సెక్టర్ కావచ్చు, ఇంకేదైనా ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, వాటిని ఒక్కొక్క సెక్టర్ని తీసుకొని అక్కడ ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి. ప్రొడక్టివిటీ పెరిగితేనే కదా మనకి అవుట్పుట్ పెరిగేది. అప్పుడేమవుతుంది, మనది గ్లోబల్లీ కాంపిటేటివ్ అవుతుంది. కొన్ని సెక్టర్స్లోనైనా సరే గ్లోబల్లీ కాంపిటేటివ్ చేయాలి అనేటువంటిది ఆలోచన. మీరు ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మీ అందరికీ తెలుసు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెనర్షిప్, అలాగే టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎలా ప్రొడక్టివిటీని పెంచాలి, ఇన్ఈక్వాలిటీని ఎలా తగ్గించాలి అనేటువంటి దాని మీద ఫోకస్ పెడతారు. అలాగే ల్యాండ్ రిలేటెడ్ రిఫార్మ్స్ అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో. అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజ్ చేస్తారు GIS మ్యాపింగ్ తోటి. అంతేకాకుండా ప్రాపర్టీ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ అప్డేట్ చేయటం, తర్వాత దాన్ని ట్యాక్స్తో లింక్ చేయటం, ఇదంతా అర్బన్ ఏరియాస్లో చేస్తారు. దీంతో ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి భూ ఆధార్, ప్రతి ల్యాండ్కి ఒక నంబర్ ఇస్తారు, మన ఆధార్ నంబర్ లాగా. తర్వాత ఈ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటలైజ్ చేస్తారు. తర్వాత ల్యాండ్ రిజిస్ట్రీ ఏర్పాటు చేస్తారు, ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ రెండింటిని లింక్ చేస్తారు. లింక్ చేయటం వల్ల బ్యాంక్ లోన్స్ చాలా ఈజీ అవుతాయి అన్నమాట. బ్యాంక్ వాళ్ళకి హ్యాజిల్స్ కూడా తగ్గిపోతాయి. లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటి హ్యాజిల్స్ కూడా తగ్గిపోతాయి. అలాగే ఈ శ్రమ్ పోర్టల్, అది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా డెవలప్ చేస్తారు. మిగతా వాటినన్నిటినీ దానితో అనుసంధానం చేస్తారు. ఏవైతే లేబర్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయో, ప్రభుత్వం ఇచ్చేవి కావచ్చు, కంపెనీలు ఇచ్చేవి కావచ్చు, అవన్నీ కూడా ఈ శ్రమ్ పోర్టల్ తోటి అనుసంధానం అయి ఉంటాయన్నమాట. అలాగే శ్రమ్ సువిధ సమాధాన్ పోర్టల్స్ అవన్నీ కూడా రీవ్యాంప్ చేస్తారు కంప్లయన్స్ని ఈజ్ చేయడానికి. శ్రమ్ సువిధ అంటే ఒక సింగిల్ పాయింట్ కాంటాక్ట్ అనమాట, లేబర్కి సంబంధించినటువంటి కంప్లయన్స్ కోసం. తర్వాత ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించి ఇక్కడ రాగల 5 సంవత్సరాలకి ఫైనాన్షియల్ సెక్టర్ విజన్ అండ్ స్ట్రాటజీ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం. అలాగే టాక్సానమీ అంటే ఏమిటి, అసలు క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏమిటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అనౌన్స్ చేస్తారు. ఇలా ఉంటేనే అది క్లైమేట్ ఫైనాన్స్ అవుతుంది అని చెప్పి. ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన కొన్ని రిఫార్మ్స్ తీసుకురావటం. NPS వాత్సల్య అంటే చిన్నపిల్లలకు కూడా కాంట్రిబ్యూట్ చేసి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ డబ్బుల్ని నేషనల్ పెన్షన్ సిస్టంలో కన్వర్ట్ చేయటం. తర్వాత టెక్నాలజీ ఉపయోగించి సామాన్య మానవుడి యొక్క జీవనంలో ఎలా మార్పులు తీసుకురావచ్చు త్రూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ దాన్ని పెంచటం. తర్వాత జన్ విశ్వాస్ బిల్ 2.0 తీసుకురావటం ఇట్లా. అలాగే NPSకి సంబంధించిన రిఫార్మ్స్, పెన్షన్ తక్కువ వస్తుందేమో అన్న భయాందోళనలు ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా రిఫార్మ్స్ తీసుకురావటం. దీంతో 4వ మాడ్యూల్ క్లోజ్ చేస్తున్నాను. 5వ మాడ్యూల్ రేపు ట్యాక్సేషన్ ప్రపోజల్స్కి సంబంధించి, దాంతో బడ్జెట్కి సంబంధించిన 5 మాడ్యూల్స్ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ.